హలో ఫ్రెండ్స్, నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. ఈ వీడియోలో మష్రూమ్ సిమ్లా మిర్చ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. రెగ్యులర్గా మీరు చేసుకునేలాగా కాకుండా ఈసారి నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి. నిజంగా చాలా చాలా బాగుందండి. మరి ఈ యొక్క రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ యొక్క కర్రీ వచ్చేసి నేను కడాయిలో చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పావు కేజీ వరకు సిమ్లా మిర్చిని నేను విత్తనాలు తీసేసి ఇలా కట్ చేసుకున్నాను. దాదాపుగా 10 నిమిషాల సమయం పట్టిందండి ఇవి కొంచెం వేగడానికి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే నూనెలో ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను. వీటిని మంచి కలర్ వచ్చేంత వరకుగా కొంచెం ఈ యొక్క క్వాంటిటీ చూడండి ఇలా అయ్యేంత వరకుగా ఒక 5 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో జీలకర్ర, చెక్క, లవంగ, మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, 2 బిర్యానీ ఆకులు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం చిటపటలాడేటప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయ సన్నగా ఇలా పొడవులో కట్ చేసుకున్నాను. మీరు కొంచెం కారం తక్కువగా తినే వాళ్ళైతే పచ్చిమిరపకాయ ఒక్కటే వేసుకోండి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మీడియానికి మంటను పెట్టుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా చూసుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని నేను ఇలా పేస్ట్ చేశాను మిక్సీలో వేసి. ఆ యొక్క పేస్ట్ని కూడా దీంట్లోకి వేసుకొని పచ్చివాసన పోయేటట్టుగా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 టమోటాలను ఇలా మిక్సీ పట్టాను. ఆ యొక్క ప్యూరీ కూడా వేసుకొని ఈ 2 మంచి కలర్ వచ్చేంత వరకుగా పచ్చివాసన పోయేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఈలోపు ఒక అరకప్పు వరకు పెరుగును ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం ఈ విధంగా బీట్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి కొన్ని మసాలాలు అనేవి వేసుకోవాలి. ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్ వేసుకున్నాను. పసుపు ఒక అర స్పూన్ వరకు వేసుకుంటున్నా. కారము 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం తక్కువగా వేసుకోండి. తర్వాత ఇది గరం మసాలా ఒక అర స్పూను, జీరా పౌడర్ ఒక అర స్పూను. వీటన్నింటిని పెరుగులోకి బాగా కలుపుకోవాలి. పెరుగు అనేది గడ్డలు లేకుండా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్లు దీంట్లోకి కలుపుకోవాలి. ఇలా ఈ యొక్క పేస్ట్ని మనము ముందుగా ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా ఇలా వేగేటట్టుగా మూత వేసుకొని వేగేటప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. లేకపోతే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మరో 2-3 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పెరుగు యొక్క మిశ్రమాన్ని కలుపుకొని ఆ తర్వాత దీంట్లోకి వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక అర గ్లాసు నీళ్లు కూడా ఇప్పుడే వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క మిశ్రమము ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకుగా మనము మీడియం మంటలో ఉంచుకుంటూ మగ్గనివ్వాలి. చూడండి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. బాగా మనకు తెలిసిపోతుంది ఇలా ఉడుకుతుంది అని. అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సిమ్లా మిర్చిని అదేవిధంగా ఈ యొక్క మష్రూమ్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. మీకు వాటర్ అవసరం అనుకుంటే మరో పావు గ్లాస్ వేసుకోండి. అవి కూడా వేడి నీళ్ళు వేసుకుంటే మంచిది. నాకైతే ఈ యొక్క గ్రేవీ అనేది సరిపోతుంది. సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ వేసుకోండి. చివర్లో తరిగిన కొత్తిమీరను కనుక వేసుకొని బాగా కలుపుకొని కనుక సర్వ్ చేస్తే సూపర్ అంటే సూపర్ అండి. రైస్లోకి అయితే స్పెషల్గా చాలా చాలా బాగుంది. రోటీలోకైనా బాగానే ఉంటుందండి. మరి మీరు కనుక ఇది ట్రై చేస్తే మరి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా చూడొచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ వేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.